వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లివింగ్ రిలేషన్షిప్ సో లీగల్ చేసేసింది కదా కోర్ట్ అని అనుకుంటారు. కానీ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని పెళ్లి పేరుతో మోసం చేసి తర్వాత బ్రేకప్ చెప్పి ఇంకొక పెళ్లి చేసుకుంటే నిజంగా ఇది క్రైమ్ అవుతుందా? సో ఈ విషయంలో న్యాయం జరుగుతా బాధితురాలకి లేదంటే బాధితుడికి? సో ఇదే అంశం మనం మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో ఉషశ్రీ గారు ఉన్నారు. తను అడ్వకేట్. ఇట్లాంటి కేసెస్ చాలా కూడా డీల్ చేశారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి కోర్ట్ ఒక పక్క లివింగ్ రిలేషన్షిప్ లీగల్ అన్న తర్వాత ఇలాంటి కేసెస్ అసలు కంప్లైంట్ పెట్టాలా వద్దా, పెడితే న్యాయం జరుగుతుందా లేదా అని అక్కడితో ఆగిపోతున్నారు. అండ్ డిప్రెషన్. ద మోస్ట్ ట్రెండింగ్ సెక్షన్ అండి. ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలిసిన సెక్షన్ ఇది. 69 బిఎన్ఎస్ నెంబర్ కూడా ఎట్లా పెట్టారు. సో అండ్ దీనికి రెండు విధాలుగాను చెప్తాను. వి విల్ మేక్ దిస్ as 2 episodes. ఒకటి, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో ఉండి ఇష్టపూర్వకంగా ఉండి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని కానీ, హెల్త్ బాగాలేదని కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ లో ఎక్కువ సంవత్సరాలు ఉన్న తర్వాత బోర్ కొట్టేసి ఉంటది కదా, లైక్ ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ యూ ఎనీమోర్ అని కానీ, ఇలాగా ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఉండి తెలిసి అన్ని విధాలుగా సంజాయించుకొని కలిసి ఉన్న తర్వాత రకరకాల వివిధ కారణాల వల్ల విడిపోతే క్రైమ్ కాదు. ఇది ఒక కాంప్లికేటెడ్ సెక్షన్. ఇందాక కూడా ఒక ఆవిడ ఫోన్ చేసి 20 ఏళ్ళ లివింగ్ లో ఉన్నాను మేడం, 69 బిఎన్ఎస్ చేసేస్తారా అంది. వేరే రాజమండ్రి నుంచి. అమ్మ 20 ఏళ్ళ నుంచి మీరు లివింగ్ లో ఉండి ఇప్పుడు మీ ఏజ్ కి 69 బిఎన్ఎస్ వర్తించదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా అన్ని సంవత్సరాలు ఉన్నారంటే కోర్టు వారు కానీ, పోలీస్ వారు కానీ, జడ్జి గారు కానీ ఏమని అడుగుతారు? 69 బిఎన్ఎస్ అనేది నేను క్లియర్ గా 1 minute లో చెప్తా. 69 బిఎన్ఎస్ అంటే ఏంటంటే డిసైడ్ఫుల్ మీన్స్ ద్వారా సెక్షువల్ కన్సెంట్ తెచ్చుకొని ఫిజికల్ గా ఒక అమ్మాయికి దగ్గరయ్యి ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వాట్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. నేను నీతో పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం, మన జీవితం ఇలా ఉంటుంది, బాగుంటుంది, 3 పువ్వులు 6 కాయలు, అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం, ఇలా బాగుంటుంది, ఇలా తీసుకెళ్తా అలా తీసుకెళ్తానని ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేయడం వల్ల ఆడవాళ్ళు దాన్ని నమ్మి అతనితో సత్సాంగత్యంలో ఫిజికల్ గా ఉంటే, అది ఉన్న తర్వాత అది సంవత్సరం అవనివ్వండి, అట్లీస్ట్ 2 సంవత్సరాలు అవనివ్వండి, 3 సంవత్సరాలు అవనివ్వండి, ఆ ఉన్న తర్వాత ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, దీంట్లో వివిధ రకాలు ఉంటాయి, అది మళ్ళీ చెప్తాను. సో పెళ్లి చేసుకోను, ఫస్ట్ ఏమో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకోను అంటే 69 బిఎన్ఎస్ వర్తిస్తుంది. అర్థమైందా ఇక్కడ వరకు? 20 ఏళ్ళు ఉండి అందులో మోసం అంటే డిసైడ్ఫుల్ మీన్స్ ద్వారానే నువ్వు కన్సెంట్ తెచ్చుకున్నావు, ఫ్రీ విల్ తో మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా. నువ్వు చేసుకున్నా చేసుకోపోయినా పర్లేదు, నాకు నువ్వంటే ఇష్టం. ఆ గ్రౌండ్స్ ఇస్ డిఫరెంట్. అర్థమైందా? సో ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఊరికి చాట్ జీపీటీలు పర్ప్లెక్సిటీలు కొట్టి ఇదో సెక్షన్ ఉంది కదా, అది అప్లై అవ్వదు. సిచ్యువేషన్స్ ఉంటాయి, సినారియోస్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్యామిలీ అబ్జెక్షన్ పెట్టడం ఒకటైతే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల పెళ్లి చేసుకోకపోవడం ఇంకొకటి. అమ్మాయిలకి ఏంటంటే ఇక్కడ ఈ లివింగ్ రిలేషన్షిప్స్ అనేది లీగలైజ్ చేసిన తర్వాత అయినా క్రైమ్ అవుతుందా? అదే చెప్తున్నా. ఫ్యామిలీ లా ఇంత కాంప్లికేటెడ్ ఉంటుందా మేడం అనిపిస్తుంది కదా నీకు లోపల. ఫ్యామిలీ అబ్జెక్షన్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, కావ్య నిన్ను పెళ్లి చేసుకుంటాను ఒక అబ్బాయి చెప్పాడు, నిన్ను ఆల్రెడీ ఇంట్లో ఇంట్రడ్యూస్ చేసేసాడు, ఇద్దరు అసలు పెళ్లికి కావాల్సిన సత్సన్నాహాలన్నీ చేసుకుంటున్నారు, అత్యుత్సాహంతో మంచి ప్యాలెస్ లాంటి ఒక పువ్వులు అన్ని డెకార్, అసలు పెళ్ళలా జరగాలి, డిజైన్ అయిపోయింది, పెళ్లి బట్టలు కొంటున్నారు, బంగారాలు కొంటున్నారు. సడన్ గా ఏదో విపత్కరమైన పరిస్థితి వచ్చింది, ఆ అబ్బాయికి ఉద్యోగం పోయింది అనుకుందాం, అయితే వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనుకుందాం, చెప్తున్నాను నేను. somehow బ్రేక్ పడింది. సో దేర్ ఆర్ జెన్యూన్ రియల్ రీజన్స్ టు బ్రేక్ ద మ్యారేజ్ అనుకో, 69 బిఎన్ఎస్ రాదు. అర్థమైందా? ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మొన్న కూడా ఒక అమ్మాయి హెచ్సియు నుంచి చేసింది, అన్ని అయిపోయినాయి, వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ బ్రేక్ చేశారు, 69 బిఎన్ఎస్ వేసేస్తాను. నేను రాదంటాను, ఇంకో అడ్వకేట్ వస్తుందమ్మా వేసేద్దాం అన్నాడు అంట. అమ్మ నేను ధర్మబద్ధంగా చేస్తాను కేసు, అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ వెరీ ఇంపార్టెంట్. లా తెలియటం వేరు, అప్లికేషన్ ఇస్ డిఫరెంట్. లా తెలిసిన దాన్ని నీ సినారియోకి అప్లై చేసి అది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టు వారి వరకు వెళితే నీకు న్యాయం జరుగుతుందా లేదా అనేది రియాలిటీలో నీ చేయబట్టుకొని నడిపించడం వేరు. సో ఈ సందర్భంలో డెఫినెట్ గా వర్తించదు 69 బిఎన్ఎస్. ఎందుకంటే
విపత్కరమైన పరిస్థితులు. ఇందాకేం చెప్పాను, ఫ్యామిలీ అబ్జెక్షన్ వేరు, ఇష్టపూర్వకంగా ఉన్న తర్వాత ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల వదిలేయడం వేరు. ఫ్యామిలీ అబ్జెక్షన్ పెట్టింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే అత్తగారిని అనుకుందాం, నాకు నువ్వు నచ్చలా, నువ్వు ఇంత అందంగా ఉన్నా, ఇంత క్యూట్గా ఉన్నా, నువ్వు నాకన్నా అందంగా ఉన్నావు, నాకు నచ్చలా. ఎగ్జాంపుల్, కొడుకేమో నువ్వే కావాలంటున్నాడు, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఓకేనా, నిన్ను పెళ్లి చేసుకుంటే నేనన్నా చచ్చిపోతా, లేకపోతే అసలు కంప్లీట్ గా నేను నీతో మాట్లాడను. కొడుకేమో తల్లంటే ఇష్టం అనుకో. ఇట్లాంటి ఇండియన్ డ్రామాస్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ అ ప్యూర్ బ్లాక్ మెయిల్. ఆడేమో మా అమ్మకు వద్దంటున్నాడు అంటే, మా అమ్మని మరి మీ అమ్మకి తెలీదా ముందు నువ్వు నన్ను లవ్ చేసినప్పుడు అని అమ్మాయి గట్టిగా లేచి 69 BNS పెట్టింది, వేసేస్తారండి. డెఫినెట్ గా జైలుకి పంపించవచ్చు. నేనే పంపించాను. మంచి హైయర్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చక్కగా వెళ్ళి పూచలు లెక్క పెట్టి హాయిగా ఉన్నారు లోపల. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో నేను నీకు క్విక్గా నీకు జెన్యూన్ రిలేషన్షిప్ ఫెయిల్ అయితే డెఫినెట్ గా క్రిమినల్ అఫెన్స్ కాదు, ఇది రాసుకోండి. ఓకేనా. అండ్ ఫాల్స్ రిప్రజెంటేషన్ ఫస్ట్ నుంచి ఉంది. అంటే ఇంటెన్స్ అంటే ఇలా ఇలా ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే, మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తాను నిన్ను అంటాడు, కానీ చేయడు. తన ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళు, కానీ ఫోన్లో మాట్లాడిస్తాడు. అంటే జస్ట్ టు గెట్ దట్ కన్సెంట్ టు హ్యావ్ ద ఫిజికల్ రిలేషన్షిప్ గోయింగ్. సో అది కనుక స్టార్టింగ్ నుంచి ఉంటే దెన్ డెఫినెట్గా క్రిమినల్ అఫెన్స్ అట్రాక్ట్ అవుతుంది, 69 BNS అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నా దగ్గరకు వస్తారు, మేడం మేము ఎవరికి తెలియకుండా మేము 4 గోడల మధ్యలో మేము ఫిజికల్గా ఉన్నాము, పెళ్లి కూడా చేసుకున్నాము అంటారు కొంతమంది అమ్మాయిలు. అమ్మ మీరు 4 గోడల మధ్యలో చేసుకుంటే ఎట్లా నానా అంట నేను. బట్ అట్లా ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకే, అట్లాంటి సినారియో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా వర్తిస్తుంది. ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఒక 5-6 years కలిసి ఉంటారు, చెప్తానంటారు పెళ్లి చేసుకోండి, నెక్స్ట్ మంత్ అంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు సీక్రెట్ గా అంటే పెళ్లి 4 గోడల మధ్యలో చేసుకుంటారు, కానీ ఈ అమ్మాయిని డిసైడ్ చేసి వాడు ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు ఇంట్లో వాళ్ళకి తెలిసి చెప్పి, ఈ అమ్మాయిని ఎక్కడ పరిచయం చేయకుండా. ఆ ఎంగేజ్మెంట్ కనుక తెలిస్తే డెఫినెట్ గా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఇది. కానీ ప్రూఫ్ ఆఫ్ యూ పెళ్లి చేసుకుంటానని ఎక్కడన్నా వాట్సాప్ మెసేజ్లు ఉండాలి. నేను నీకు చెక్ లిస్ట్ చెప్తాను. వాళ్ళ పేరెంట్స్కి నేను ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేశాడా లేదా, ఉంటే కనుక ఆ వాట్సాప్ చాటింగ్ కానీ మెసేజ్లు కానీ అంటే ఎవిడెన్స్ నేను 16 BNS ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్తాను. విల్ కంక్లూడ్ దిస్ విత్ దిస్ చెక్ లిస్ట్. ఓకే, సో మీరిద్దరూ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకోవడం కానీ ఏమైనా ఉంటాయి ఆ ఎవిడెన్స్లు, లేదా చేసుకుంటానని చెప్పిన వాట్సాప్ మెసేజ్లైనా, వాయిస్ మెసేజ్లైనా, ఫోన్ కాన్వర్జేషన్స్ అయినా, అండ్ జెన్యూన్ గా ఆ వెడ్డింగ్ డిస్కషన్ జరిగింది అని చెప్పి ప్రూవ్ చేయాలి కోర్టు వారికి. ఎందుకంటే ఈ కేసు మొత్తం ఆధారితం ఏంటి, పెళ్లి చేసుకుంటానని ఫాల్స్ ప్రామిస్. ఆ ప్రామిస్ ఫాల్స్ అని ప్రూవ్ చేయడానికి ఈ ఎవిడెన్స్లు కావాలి. నెక్స్ట్, ఆ అబ్బాయి ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంకో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆ ప్రూఫ్లు కూడా కావాలి అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అతను అది ఇంకో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత నిన్ను చేసుకుంటానని చెప్పాడా లేకపోతే వదిలేస్తానని చెప్పాడా, అంటే కాంట్రడిక్టరీ. ఫస్ట్ ఏమో చేసుకుంటా అని తర్వాత వదిలేస్తానని కంపారిజన్ చాట్స్ కావాలి. అప్పుడు డిసైడ్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. అంటే అప్లికేషన్ ఆఫ్ 69 BNS అక్కడ వర్తిస్తుంది. సో అప్పుడు మనం డెఫినెట్ గా దీన్ని క్రైమ్ కింద రిజిస్టర్ అవుతుంది, ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. ఇమీడియట్ గా ఎక్కడున్నా అబ్బాయి, ఎక్కడున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడున్నా పోలీసు వారు అరెస్ట్ చేస్తారు. చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లోనే 3 cases, 3 చక్కగా లోపలికి వెళ్ళిపోయారు. ఒక కేసులో నేను అబ్బాయిని రిప్రజెంట్ చేశాను, నేను అబ్బాయికి చెప్తానే ఉన్నాను, అమ్మాయితో మాట్లాడుకుంటారు బాబా, వాళ్ళ అమ్మ నాన్నకి కూడా చెప్పాను, ఏదోటి అమ్మాయి విత్డ్రా చేస్తానంటే పెళ్లి చేసి మేము పెళ్లి చేసుకోం అమ్మాయిని అన్నారు. చక్కగా పోలీసు వారు వచ్చి ఇమీడియట్ అరెస్ట్ చేశారు. సో దిస్ సెక్షన్ హ్యాస్ ఎ సీరియస్ అఫెన్స్ ఆఫ్ గెటింగ్ అరెస్టెడ్ అప్ టు 10 years. 1-2 కాదు, అప్ టు 10 years. సో జాగ్రత్తగా ఉండండి అంతే. థ్యాంక్ యూ.